2035 నాటికి మీ కెరియర్ ఎక్కడుంటుంది? ఈ రోజు చేస్తున్న ఉద్యోగం లేదా మీ పిల్లల కలలు కంటున్న కెరియర్ మరో 10 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోతే? అవును, మీరు విన్నది నిజం. మనం 2025లో ఉన్నాం. 2035కి చాలా దూరంలో లేము. మరి మీలో ఎంతమందికి భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుందా లేదా అని చిన్నపాటి ఆలోచన అయితే ఉందా? ఏఐలు, రోబోలు మన ఉద్యోగాలు తీసేసుకుంటాయి అని భయపడుతున్నారా? అసలు 2035 నాటికి ఎలాంటి కొత్త ఉద్యోగాలు వస్తాయి, మనం దానికి ఎలా సన్నిహితంగా ఉండాలో తెలియక తికమక పడుతున్నారా? సో ఈ వీడియో అయితే మీకోసం, మీ భవిష్యత్తుకి బలమైన పునాది వేయడానికి ఈ సమాచారం చాలా కీలకం. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2035 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 83 మిలియన్ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల కనుమరుగయ్యే అవకాశం ఉంది. కానీ గుడ్ న్యూస్, అదే సమయంలో 102 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. ఉద్యోగాలు తగ్గవు, కేవలం వాటి స్వభావం మారుతుంది. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఉంది. మనం భవిష్యత్తు కోసం సిద్ధపడాలి అంటే ఏ రంగాలు వృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో టెక్నాలజీ ఆధారిత టాప్ కెరియర్స్ ఇప్పుడు ఏమున్నాయో మనం చూద్దాం. భవిష్యత్తులో అత్యంత డిమాండింగ్ గా ఉండే ముఖ్యమైన టెక్నాలజీని ఈరోజు ఈ వీడియోలో గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుగులో దీన్ని కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ అంటారన్నమాట. ఈ కృత్రిమ మేధస్సు వీటిలో చేసే పని ఏంటి? వీరు ఏఐ సిస్టమ్స్, అల్గోరిథమ్స్ మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. వాయిస్ అసిస్టెంట్స్, సిరి, అలెక్సా లాంటి ఆటోమేటెడ్ డ్రైవింగ్, హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ వీరి కృషి ఫలితమే. సో మరి ఈ రంగానికి ఎలా సిద్ధపడాలి అంటే మీకు మ్యాథ్, స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామింగ్ లైక్ పైథాన్ వాటి మీద మంచి పట్టు ఉండాలి. డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నెంబర్ 2, డేటా సైంటిస్ట్ మరియు డేటా అనలిస్ట్. వీళ్ళు చేసే పని ఏంటి? ఇక్కడ పెద్ద మొత్తంలో ఉన్న డేటాను సేకరించి దాన్ని విశ్లేషించి డేటా నుంచి విలువైన సమాచారాన్ని బయటికి తీస్తారు. కంపెనీలు తమ వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం అయితే చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ కెరియర్ కి ఎలా సిద్ధపడాలి? స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ అంటే పైథాన్, ఆర్ మరియు డేటాబేస్ టెక్నాలజీ SQL ని మినిమం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. డేటా విజువలైజేషన్ కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యం అన్నమాట. నెంబర్ 3, సైబర్ సెక్యూరిటీ. వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ సైబర్ దాడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు కంపెనీల మరియు వ్యక్తుల డేటాను, సిస్టమ్స్ ని హ్యాకర్ నుంచి కాపాడతారు. మరి ఈ కెరియర్ కి ఎలా సిద్ధపడాలి? కంప్యూటర్ నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ మరియు డేటా ప్రొటెక్షన్ చట్టాల గురించి అవగాహనతో ఉండాలి. ఈ రంగంలో సర్టిఫికేషన్స్ లైక్ CISSP లాంటి సర్టిఫికేషన్స్ కొన్ని చేయాలి. నెంబర్ 4, క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్ట్. వీళ్ళు చేసే పని ఏంటంటే తమ సర్వర్ మరియు డేటాని క్లౌడ్ లో నిల్వ చేయడానికి మరియు నిర్వహించడానికి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు లైక్ AWS, Azure, Google క్లౌడ్ ఉపయోగిస్తారు. ఈ క్లౌడ్ సిస్టమ్స్ డిజైన్ చేసి నిర్వహించేవారు వీరే. సో వీ కెరియర్ కి ఎలా సిద్ధపడాలి అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి నేర్చుకొని వాటి సర్టిఫికేషన్స్ ఆన్లైన్ లో చేయాలి. నెట్వర్కింగ్ మరియు వర్చువలైజేషన్ గురించి కూడా అవగాహన ఉండాలి. నెంబర్ 3, ముఖ్యమైన కెరియర్స్ అన్నమాట. ఈ టెక్నాలజీలోనే కాకుండా మరికొన్ని విభిన్న రంగాల్లో కూడా ఉద్యోగాలైతే ఇంకా గణనీయంగా పెరుగుతున్నాయి. ఏ ఒక్కటే కాదు, ఇంకా ఏమున్నాయంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంజనీరింగ్. దీని పని ఏంటి? వీళ్ళు చేసే పని ప్రపంచ పర్యావరణ అనుకూల రవాణా వైపు మళ్లుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిజైన్ చేయడం, వాటి బ్యాటరీ టెక్నాలజీని మెరుగుపరచడం, వాటి నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు చూస్తూ ఉంటారన్నమాట. ఈ కెరియర్ కి సిద్ధపడాలి అంటే ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ లో మంచి ప్రైమరీ నాలెడ్జ్ తో పాటు బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్
రెన్యూవబుల్ ఎనర్జీ. సో వీళ్ళు చేసే పని ఏంటి అంటే సోలార్, విండ్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి, దాని మెయింటెనెన్స్ గురించి ఈ రంగంలో ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఈ మధ్య చాలా పెరిగిందనమాట. మరి ఈ కెరియర్స్ కి సిద్ధపడాలి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎనర్జీ టెక్నాలజీలో డిగ్రీ చేసి ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న కరెంట్ ఇప్పటికీ ఉంది డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ స్పెషలిస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం ఆన్లైన్ లో ఉంది, తమ ఉత్పత్తులను సేవలను ప్రజలకు చేరవేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీళ్ళకి క్రియేటివ్ రైటింగ్, మార్కెటింగ్ సూత్రాలు, వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్ గురించి నేర్చుకోవాలి. ఇంకా డిమాండింగ్ లో ఉన్నదైతే హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ప్రొఫెషనల్స్. వీళ్ళు చేసే పని ఏంటంటే రోబోలు, ఏఐ ఎంత అభివృద్ధి చెందిన మానవ స్పర్శ, భావోద్వేగాలు, అవసరమైన వైద్యం, నర్సింగ్, మానసిక ఆరోగ్య సలహాదారులు వంటి ఉద్యోగాలకి డిమాండ్ అనేది తగ్గనే తగ్గదు. మరి వీటికి ఎలా సిద్ధపడాలి అంటే సరైన డిగ్రీలు, సర్టిఫికేషన్స్ చేస్తా కొత్త విద్యా విధానాన్ని నేర్చుకుంటూ ఉండి అప్స్కిల్లింగ్ అనేది చేసుకోవాలి. దీనికి మరి మీరంతా ఏం చేయాలి? మరి ఉద్యోగాలు ఏం అవుతున్నాయి? జస్ట్ దాని స్వభావాన్ని అయితే మార్చుకుంటున్నాయి. సో మీరు మీ నైపుణ్యాన్ని మార్చుకొని మీ ప్రస్తుత ఉద్యోగానికి లేదా చదువుకు అదనంగా ఏఐ, డేటా సైన్స్, ఏదైనా టెక్నాలజీలో నేర్చుకోండి. దీన్నే అప్ స్కిల్లింగ్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఎంత తెలివిగా ఉన్నా మానవ సంబంధాలు, క్రియేటివిటీ, సమస్యలను పరిష్కరించడం వంటి సాఫ్ట్ స్కిల్స్ అయితే ఏఐ అనేది భర్తీ చేయలేదు. సో ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోండి, అలవాటుగా మార్చుకోండి, నిరంతరం నేర్చుకునే అలవాటుని పెంపొందించుకోండి. ఆన్లైన్ కోర్సెరా, ఉడెమి, ఎడెక్స్, వర్క్ షాప్ లో పాల్గొండి. సో మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ టెక్నాలజీని ఒక సాధనం మాత్రమే, దాన్ని ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. సో మీ భవిష్యత్తుని మీరే సృష్టించుకోండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి, మీకు ఆన్సర్ చేస్తాను. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.